ఎందుకో దూరం వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మనసులో ఒక బాధ అనేది ఉండిపోయింది. ఇన్ని రోజులు నేను వీడియో చేయకపోవడానికి కాదా నా మనసులో బాధ ఉంది కాబట్టి నేను చేయలేను. ఓపెన్ చెప్తున్నా మీకు. నాకేం అర్థమైతే నిజంగా చెప్తున్నా సీరియస్ గా. ఆమె దూరం పోతే కూడా నాతో కాదు తెలుసా అన్న. ఏం మాట్లాడాలన్నా నేను ప్రేమతో పంపిస్తామంటావు నా మనసు ఒప్పుతలేదు తెలుసా. ఒప్పుకోవాలి పర్లేదు మనసు ఉంటది కదా ఉండాలి ఉంటది. కాకపోతే పెళ్ళైన తర్వాత మొత్తం నీతోనే కదరా ఉండేది. నేను నా సంసారం అంతా నీతోనే కదరా. నేను పోయి నీకు కూడా అట్లా బంగారం పంపిస్తారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ స్మార్ట్ ఫోన్. సో ఇన్ని రోజు వీడియో ఎందుకు వెళ్ళలేదంటే కొన్ని చూస్తారు కదా వీడియోస్ అయితే నావి చిన్న లాస్ట్ 6 days బ్యాక్ అయితే వీడియోస్ ఉన్నాయి. సో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు. అసలు నా లైఫ్ గురించి నాకు అసలు ఏం అర్థమవుతుంది. నేను చాలా చులకన అయిపోయిన వాళ్ళందరికీ. ఎందుకంటే జిన్ను ఈరోజు మోనిక సన్నా వాళ్ళందరితో నాతో ఫోన్ మాట్లాడిపించి వాళ్ళందరి ముంగడ నన్ను చులకన చేసింది. నేను ఇప్పుడు తప్పకుండా అది మాట్లాడడానికి పోతున్న విషయము. నేను నిజంగా చెప్తున్నా గాయస్, నేను ఈసారి అయితే నేను ఫిక్స్ అయిపోయినా నా మనసులో. నేను జిన్నుని పంపించేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో జిన్నుని అయితే నేను పంపించేస్తున్నా, హ్యాపీగా పంపిస్తా, తనని ఏం బాధ పెట్టకుండా పంపిస్తా. బట్ వాళ్ళందరి ముంగ నన్ను చులకన చేసింది. నాకు అది నా మనసులో ఉండిపోయింది. నేను ఇప్పుడు తప్పకుండా పోయి వాళ్ళందరి ముంగంటే మాట్లాడతా, వాళ్ళందరి ముంగంటే నా డిసిషన్ తీసుకుంటున్నా. సో మీ అందరికీ కూడా నా డిసిషన్ చెప్తున్నా. నేను జిన్నుని హ్యాపీగా పంపిస్తున్నా. బట్ నా మనసు ఒప్పుతలేదు పంపిస్తున్నాను. ఎందుకో దూరం వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మనసులో ఒక బాధ అనేది ఉండిపోయింది. సో లాస్ట్కి ఏడు దాకా తీస్తే తెలియదు ఈ బాధ. నన్ను ఏడు దాకా తీసుకోవద్దు కూడా తెలియదు. చచ్చిపోయేదాకా వచ్చినా కూడా నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నా. కానీ నా పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది నాకు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నా నాకేం అర్థమవుతలేదు. బట్ వీడియో పడకుండా 6 days అవుతుంది. ఇవన్నీ ఇదే ప్రాబ్లం, వీడియో పడకుండా ఉండడానికి ఇదే ప్రాబ్లము. సో ఈ రోజుకైతే బరాబర్ పోయి మాట్లాడతా ముంగడ నా మనసులో బాధ ఏముందో మొత్తం చెప్తా. వీడియోని మాత్రం ఎన్ని వరకు చూడండి. దాన్ని పోదాం పైన. నేను ఈ మ్యాటర్ తప్పకుండా మాట్లాడతా. వాళ్ళు ఎవరైనా ఉండండి, నాకు సంబంధం లేదు. బట్ నా మంచి గురించి చెప్తారు వాళ్ళు కూడా అందరూ. నేను వాళ్ళ ముంగడ మాట్లాడతా. ఏడుపు వస్తుంది అట్లా అట్లా అవుతుందా బతుకు. నేను చేయగోసుకున్నా కూడా మీకు చులకన అయిపోయింది కదా. నువ్వు కోసుకోవని తెలుసురా మాకు. నువ్వు పక్కన వాళ్ళకి కోసేటోని కానీ నువ్వు కోసుకోవు. నేను ఎక్కువ మాట్లాడకు అన్న. ఇగో ఇన్ని రోజులు నేను వీడియో చేయకపోవడానికి కాదా నా మనసులో బాధ ఉంది కాబట్టి నేను చేయలేను. ఓపెన్ చెప్తున్నా మీకు. ఇది కూడా చెప్తున్నా. ఇందాక ఫోన్ చేసి మీరు అందరి ముంగడ ఎట్లా మాట్లాడింది తెలుసా. నువ్వు వెళ్ళిపోతా, నేను పోతా, నా ఇష్టం అని చెప్పి చాలా చునకలు చేసింది అందరి ముంగడ నన్ను. ప్రేమతో పంపించుకున్న దగ్గర ఉండి అన్న నాతో అయితే అన్న ఇప్పుడు నేను ఫిక్స్ అయిన డిసిజన్ తీసుకున్నా, నేను పంపించేస్తా. బట్ వాళ్ళ ముంగడ నన్ను చులకన చేసింది. వీళ్ళందరి ముంగడ, అక్క వాళ్ళ ముంగడ, సన్న ముంగడ, అందరి ముంగడ. వీడియో పరంగా మాట్లాడినాము. వీడియో పరంగా ఏమన్నా కెరియర్ నా కెరీర్ నొక్కేస్తున్నావు కొంచెం జరుగు పాపం. వాడు మోహన్ నువ్వు చదువుకో, నన్ను చదువుకోనియవు, నా కెరియర్ ఎందుకు ఆపేస్తున్నావు? నువ్వేమన్నా నా మొగున్వా? లవర్వే కదా, ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నావు అని అడిగినా. తప్పేముంది అందులో? ఏందన్నా అసలు నాకు అర్థమైతే నా లైఫ్. సారీ చెప్పు, వీడియో కోసం చేసాను చెప్పు. వీడియో కోసం ఏందన్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు మేడం ఒప్పుకోకపోయినా నేను ఇదే మాట అంట. ఇగో అన్న వీళ్ళు సరే నా అక్క నా చెల్లె ఆగు ఏడ పంపిసి వారమైందన్న బతిమలాడుకొని ఇంటికి కూడా పోతలేను నేను వాడి వల్ల. మీరు 1 week వీడియోస్ అప్లోడ్ యూట్యూబ్ లో. అది వాడు చెయ్యట్లే అన్న. మరి నేనేం చేయాలి? నీకేమే మరి ఏడన్నా వీళ్ళు ఏంది, నేను ఏడ కొట్టుకోవాలి? చెయ్యి, నువ్వు జర్మనీ వెళ్తాం చెప్పి వీడియోస్ చేసుకో, షాపింగ్ చేసుకో, మేము ఇంట్లో మాట్లాడు. అసలు వీడు ఒప్పుకోండి నేను జర్మనీ నాకు అర్థం కాదు అన్న. ఇప్పుడు నా అక్క ముంగడ చెల్లె ముంగడ సరే నన్ను చేసిర్రు కరెక్ట్, నేను ఒప్పుకుంటా. కానీ ఏందన్నా అట్లా మాట్లాడడం ఏంది నాకు అర్థమైతే లేదు. నేను ఎందుకు ఆపినా అన్న? అన్న ఇప్పుడు నిజంగా చెప్తున్నా, వెళ్ళిపోను అన్న, నాకు అవసరం లేదు ఆమె.
ప్రేమతో చెప్పాలి ఫోన్ అనా నువ్వు పాస్పోర్ట్ బుక్ చేసుకుని నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు వచ్చి ఉండండి, హ్యాపీగా ఉండండి. సరే అన్న, నా మనసుగా నా డిసిజన్ తీసుకున్నాను నేను. నాకు కూడా మనసు బాధ అనిపిస్తుంది మస్తు. నాకేం అర్థమవుతా, నేను నిజంగా చెప్తున్నా సీరియస్ గా. అన్న ఆమె దూరం పోతే కూడా తను కాదు తెలుసా అన్న. మరి ఏం చేస్తారు మీ లవర్స్? 5 years నుంచి అక్కడే ఉంది, మొన్న వచ్చింది. అక్క నిజంగా అక్క మౌనిక అయితే తెలుసా నాతో, నేను పంపారన్నా కూడా. అరే ఇన్ని రోజులు కలిసిన కూడా ఊరికన్నా పోదు రైడోకు. సీరియస్ గా మంచి ప్రేమతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలన్నా నేను? ప్రేమతో పంపిస్తామంటావు, నా మనసు ఒప్పుతలేదు తెలుసా. ఒప్పుకోవాలి, పర్లేదు. మనసు అంత చిల్లర మరి మనసు ఒప్పుతలేదని అన్నాడు, అందుకే ఒప్పిస్తున్నా. మనసు మనసు ఒప్పుతే మా ఊళ్ళు లవ్ చేస్తే బ్రో వద్దు బ్రో అట్లా మాట్లాడదు. అదే పాపం కాదా మీదే ఫేక్ లవ్, మీదే ఆటోమేటిక్ గా. ఏంద్రా చెప్పు, నువ్వు ఏం చేయమనుకున్నావు ఫస్ట్ నాకు చెప్పు. లేదు నా డిసిజన్ తీసుకున్నాను. ఏం డిసిజన్ తీసుకున్నావురా? అదే ప్రేమతో చెప్పు. కన్నా పోయి మంచిగా చదువుకో ఆడ పోయి 6 months తర్వాత నాకు కూడా నువ్వు అవన్నీ ప్రాసెసింగ్ చేయి, నేను కూడా వస్తాను నీతోని అని చెప్పు. అట్లా మంచిగా ఉంది ప్రేమతో. నేను కూడా ఒక డిసిజన్ తీసుకున్నా, నువ్వు దెంగే అంటే ఎట్లా పోతారు మనుషులు. మజాక్ ఏందన్నా? సీరియస్ గా మాట్లాడుతుంటే మజాక్ అంటావు. వీడియోలు ఇందాక నేను సోన్గడ్ కోసం ఆగిపోతా వీలైతే అన్నది తెలుసా. ఇప్పుడైతే అసలే ఆగిపో, నిజంగానే పోతా ఇప్పుడు నేను. పక్క రాజు పెట్టుకోరా. లేదు ఎందుకు వాళ్ళు ఆడున్నోళ్ళు ఏమన్నా చుట్టాలా ఏంది? అది మీ పిల్ల రిచ్ కిడ్, మేమంతా రిచ్ మేము ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం. మా అమ్మ సంవత్సరం నుండి 2 months అవుతాన్నది రా. ప్రేమ వద్దంట, చాలా చాలా ప్రేమ అమ్మాయి విడిచిపెట్టి ఉంటది కదా. ఉండాలి కాకపోతే పెళ్ళైన తర్వాత మొత్తం నీతోనే కదరా ఉండేది. నేను నా సంసారం అంతా నీతోనే కదరా. ఒక పని చేద్దాం మీరు మజాక్ చేస్తే తాళి కట్టేసేయి, ఆ పిల్ల పోతుంది. అట్లేమొద్దు, నేను ఇంకా సెట్ అయ్యాలి. అప్పుడే పెళ్ళైందన్న. అవును, నేను మా ఇంట్లో ఇల్లు ఇప్పియాలని చాలా పెద్ద పనులు. కారు కొనాలి, ఇల్లు కొనాలి, నీకోసం ఇల్లు ఫ్లాట్ కొని గిఫ్ట్ ఇవ్వాలి, కళ్ళు మూసి నీకు. మన కెరియర్ కోసమే కదరా నేను పోయేది. అక్కడ ఎవడో తెల్ల పోలని తెల్లదో హెయిర్ స్టైల్స్ ఇవన్నీ చూస్తే దానికి భయం అవుతుంది. నమ్మకం లేదా? లేదు, ముడ్డమే లేదంటున్నాడు. మొన్న అన్న జున్ను మీద ముడ్డమే నమ్మకం లేదు. అది ముందే ఆ హెయిర్ కట్లు అన్ని, ఆ జీన్స్ చినిగిపోయిన స్నాప్ ఓపెన్ చేసి జర్మనీ ఓపెన్ చేసి. జర్మనీ స్నాప్ లాట్ ఉంటే చాటింగ్ ఉండదు. జర్మనీ లొకేషన్. నా ఫోన్ వీడి దగ్గరే ఉంది. అన్న నిజంగా నాకు పంపబుద్ధి అయితే ఏం కాదు బిడ్డ, పోనీ మళ్ళీ వస్తుంది. నువ్వే పో, తర్వాత పోయి మంచి వీడియో చేసుకున్నా. నేను పోయి నీకు కూడా అట్లా బంగారం పంపిస్తారా? వాళ్ళ పిల్లల్ని పంపించినట్టు. పంపించలే బ్రో, నా పిల్ల. అరే కన్నా మన కెరియర్ కోసమే పోతున్నా. నేనేం ఎవరిని అడ పట్టుకోండి. చెప్పు ప్రియా పోదా భువనేశ్వర్ శ్రీలంకకి అంటే గోవా అంటే గురుగారు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? చెప్పు. నేను పోట్లే. శ్రీలంక, నేపాల్, భూటాన్, వియత్నాం. నేను కూడా ప్రయత్నం అవుతా. ప్రియాతో ఎందుకు అవుతావు? అంటే అది ప్రాబ్లం కాదు, అమ్మాయి కాదు అంటే నీకు అమ్మాయి ఉంటుంది అలా పక్కన, అది పోతే పర్లేదు. ఉండాలన్నా పోనీ ఆ పిల్ల మంచిగా
ప్రేమతో పంపి పిచ్చి పిచ్చి మంచి మంచి తీసుకెళ్తున్నాడు తెలంగాణ నిజంగా వియత్నాం లో మంచి అమ్మాయిని చూపిస్తా సరేనా నేను కూడా జర్మనీ పోయి మంచి అబ్బాయిని చూసుకోనా వద్దులే సరే పోదు అరే జర్మనీలో ఏ కాలేజ్ అసలు మా అటాక్ చేద్దాం మా కాలేజ్ మీద టెన్షన్ పట్టుకోగాని మాకు తెలిసిన కూడా తగులుతూనే ఉంటాడు అని నేను చూసుకుంటా ఎక్స్క్యూజ్ మీ మీ కెరీరే బాగుంటది బ్రో పంపిస్తేనే పొద్దున వీడియోలకి కానీ మంచిగా షాపింగ్ సర్కిల్ లేకపోతే కానీ బ్రాస్లెట్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నా కెనడా అజ్జా మేమన్నా తిన్నావా అంత సర్కిల్ లేదు నీకు బ్రాస్లెట్ ఏడికెళ్ళి వస్తుంది అంట దానికి సంబంధం అంత బ్రాస్లెట్ చైన్ అన్నారు జర్మనీ ఉన్నారు రష్యా ఉన్నారు మళ్ళా రష్యా ఉంటారులే నీ దగ్గర సౌత్ ఆఫ్రికా అయితే ఇంకా ఉంటారు సింగపూర్ వీసా ప్లాన్ ఎంత చేసేసుకోవాలి ఒప్పుకున్నాను పెట్టేసి వచ్చినాం సరే కన్నా పోకన్నా చెప్పండి చెప్పండి సరే పో మంచిగా అయినా దగ్గర నుండి పంపిస్తావు పక్క ముద్ర చెప్పు పక్క పంపిస్తా లిప్ లాక్ వద్దు ఎందుకు అది వద్దుదా సిగ్గులో కూడా పెడుతున్నా ఏడమ్మా చేయకోసుకున్నాడు పీక్ పోయారు ఆడంత సినిమా లేదు కోస్తాడు కెమెరా పెట్టుకుని వచ్చిండు వితౌట్ పర్మిషన్ మంచిగా పర్మిషన్ లేకుండా లైఫ్ గురించి డిస్కషన్ చేస్తుంటాను హ్యాపీయా సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నాను పంపిస్తున్నాను నీకు హ్యాపీయా నీకు హ్యాపీయా ఏ జర్మనీ కోసం కాదు వచ్చేలేపు నువ్వు వచ్చేలోపు భూమి గంట వదిలేసి ఇది సెటిల్ అయితే ఫ్రెండ్స్ సెటిల్ అయితే షేమ్లెస్ ఫ్రెండ్స్ నువ్వు వాడికి అసలు కంపేర్ కాదు వీడికి చెప్పు నువ్వు భూమిగాడికి చెప్పు అది కొట్టింది ఇప్పుడు ఇది కొట్టింది అరే తాతయ్య దేనికి నిన్న మీ యానివర్సరీ కదా ఫ్రూటీ కూడా ఇప్పించలేదు 040 పోయినా 12,000 బిల్లు నువ్వు పెట్టుకున్నావురా మాకేదిరా అందరూ తీసుకున్నాడు మేము చెప్పు తీసుకొని కొడతా హ్యాపీ అనివర్సరీ అని చెప్పినావా చెప్పిన అరే ఫోన్ ఎన్నిసార్లు చేయాలి అరే నువ్వు వీడియో దుక్కు చేస్తాం సో గాయ్స్ నేనైతే జిన్నర్ నెక్స్ట్ శ్రీప్రభాలో ఒక వీడియో వస్తుంది మా అందరికి దావత్ ఇచ్చి ఇప్పుడు తీసుకెళ్తాడు మమ్మల్ని అందరం ఆల్రెడీ అడిగి కారద్దాం కుదరదు బాయ్ ఇగో ఆగాకు బాయ్ బాయ్ జిన్నుని పంపించేస్తున్నా నేనైతే మంచిగా నేను అప్పుడు ఏం చేయాలి చేసుకుంటా నాకు కూడా మంచి వియత్నాం నుండి వీడియోస్ చేస్తా వీడియోస్ చేస్తా ఇప్పుడు నేనుంటేనే ఇస్తలేవు వీడియోలో వీడియో నచ్చినట్టు